నమస్కారం. శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సినీ నిర్మాతల భేటీ. రాష్ట్రంలో చిత్ర పరిశ్రమ అభివృద్ధిపై చర్చ. త్వరలోనే సీఎం చంద్రబాబుకు సమస్యలను విన్నవిస్తామన్న అల్లు అరవింద్. రోగులకు మెరుగైన వైద్యం, అదే మా సంకల్పం. ప్రతి 15 రోజులకు ఆసుపత్రిని తనిఖీ చేస్తాం. దాతల సహకారంతో ఆసుపత్రిలో సౌకర్యాలు మెరుగుపరుస్తాం. సిబ్బందిని నియమించాలని మంత్రిని కోరాం. సానుకూలంగా స్పందించారు సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. కాంగ్రెస్ నిరంకుశ పాలనకు నిదర్శనం ఎమర్జెన్సీ. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో సినీ నిర్మాతలు అల్లు అరవింద్, సి అశ్విని దత్, ఏఎం రత్నం, ఎస్ రాధాకృష్ణ, దిల్ రాజు, భోగవల్లి ప్రసాద్, డివివి దానయ్య, ఎన్వి ప్రసాద్, బన్నీ వాసు, నవీన్ ఎర్నేని, నాగవంశీ, టీజీ విశ్వప్రసాద్, వంశీకృష్ణ సోమవారం విజయవాడ క్యాంపు కార్యాలయంలో సమావేశమై సినీ పరిశ్రమ తరపున అభినందనలు తెలిపారు. గతంలో పవన్ కళ్యాణ్ తొలి సినిమాలో కథానాయికగా నటించి ప్రస్తుతం నిర్మాతగా వ్యవహరిస్తున్న సుప్రియ కూడా ఈ బృందంలో ఉన్నారు. పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు, సినిమా రంగం అభివృద్ధికి ఉన్న అవకాశాలపై నిర్మాతల బృందం పవన్ కళ్యాణ్ చర్చించింది. రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ కూడా సమావేశంలో పాల్గొన్నారు. చర్చల అనంతరం నిర్మాత అల్లు అరవింద్ మీడియాతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ను సినీ పరిశ్రమ తరపున అభినందించామని, సీఎం చంద్రబాబును కలిసేందుకు సమయం ఇప్పించాలని కోరామని తెలిపారు. అన్ని అసోసియేషన్లు కలిసి వచ్చి ఆయనను అభినందిస్తామని తెలిపారు. త్వరలో అపాయింట్మెంట్ ఇప్పిస్తామని పవన్ తెలిపారని, సినిమా రంగం సమస్యలపై సీఎంతో చర్చిస్తామని అన్నారు. టికెట్ల ధరల పెంపు అనేది చాలా చిన్న అంశం. సీఎంను కలిసినప్పుడు సమస్యలను రిప్రజెంటేషన్ రూపంలో అందజేస్తామని తెలిపారు. ఆ పని మీద వచ్చాం. చాలా మనస్ఫూర్తిగా మాట్లాడి చాలా ఆనందపడ్డాం. త్వరలో మళ్ళీ టోటల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ తోటి ఇక్కడికి వచ్చి వారిని అభినందించడానికి మళ్ళీ వస్తాం. థ్యాంక్ యూ. ఏమీ లేదు. మీరనే టికెట్ అనేది చాలా చిన్న విషయం అండి, దాని గురించి రాలేదు. చాలా ఇండస్ట్రీలో విషయాలు మాట్లాడుకున్నాం, కానీ రిప్రజెంటేషన్ వస్తుంది కదా, అప్పుడు అన్ని సమగ్రంగా మాట్లాడతాం. రాజమండ్రి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో మంచి వైద్యం అందుతుందని ప్రజలకు చాలా నమ్మకం ఉందని, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఆసుపత్రిలో నెలకొన్న చిన్నపాటి లోపాలను సరిచేసి రోగులకు మెరుగైన వైద్యం అందేలా చేస్తామని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని మంగళవారం ఆయన కూటమి నాయకులతో కలిసి పరిశీలించారు. వివిధ విభాగాలను తనిఖీ చేసి లోటుపాట్లను ఆసుపత్రి సూపరింటెండెంట్ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇక్కడ కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందుతుందని ప్రజలు విశ్వసిస్తారని అన్నారు. దానికి అనుగుణంగానే రాజమండ్రి చుట్టుప్రక్కల ప్రాంతాల నుంచి నిత్యం వేల సంఖ్యలో వైద్యం కోసం ఈ ఆసుపత్రికి వస్తుంటారని అన్నారు. అయితే కొన్ని జాప్యాలు ఉన్నాయని అన్నారు. తాము చేసిన పరిశీలనలో కనిపించిన ఆ జాప్యాలను సూపరింటెండెంట్ దృష్టిలో ఉంచామని అన్నారు. ఓపీ విషయంలో సర్వర్ లోపం కారణంగా కొద్దిగా జాప్యం జరుగుతోందని, దానిని కూడా సరిచేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. సర్వర్ పనిచేయని పక్షంలో మాన్యువల్గా ఓపీ ఇస్తున్నారని అన్నారు. గతంలో మందుల కొరత ఉందని, అయితే అది సరి అయిందని సూపరింటెండెంట్ తమ దృష్టికి తీసుకువచ్చారని అన్నారు. టెస్టింగ్ ఎక్విప్మెంట్ రిక్వైర్మెంట్ ఉన్న నేపథ్యంలో ఏపీ పేపర్ మిల్ వారికి అర్జీ పెట్టి సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకువచ్చి వాటిని సమకూర్చేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. వైద్యం కోసం వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసే బాధ్యతను తాము ఎన్నికల నేపథ్యంలో ప్రకటించిన ఆరోగ్యకరమైన రాజమండ్రి కోసం తాము నిరంతరం కృషి చేస్తామని అన్నారు. ఆసుపత్రి ఆవరణలో జరుగుతున్న నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేసి వాటిని అందుబాటులోకి తీసుకువచ్చేలా చూస్తామని అన్నారు. రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్ ఉభయ గోదావరి జిల్లాల్లో దానికంటూ ఒక ప్రాముఖ్యత ఉంది. ప్రజలు ఎంతో దాన్ని నమ్ముతారు. కార్పొరేట్ హాస్పిటల్స్ దగ్గరికి వెళ్ళి
ఆ బిల్లులు కట్టుకోలేని పరిస్థితిలో ఉన్న వారందరూ కూడా ప్రత్యామ్నాయంగా కార్పొరేట్ హాస్పిటల్కి ధీటుగా ఇక్కడ ట్రీట్మెంట్ జరుగుతుందన్న విశ్వాసంతో ఇక్కడికి వస్తూ ఉంటారు. వచ్చిన వారు ఏదైతే విశ్వాసంతో వస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆనందంగా వెనక్కి ట్రీట్మెంట్ అయిన తర్వాత వెళ్ళే కార్యక్రమం చేయాలని సూపరింటెండెంట్ గారితో చర్చించడం, అన్ని బ్లాకులు కూడా తిరగడం జరిగింది. ఎక్కడైతే లోటుపాట్లు ఉన్నాయో అన్నీ కూడా చూడడం జరిగింది. సరిచేసుకోవాల్సిన అంశాలు చర్చించుకోవడం జరిగింది సూపరింటెండెంట్ గారితో. అన్ని అడ్మినిస్ట్రేటివ్ ల్యాప్సెస్ కనబడతా ఉన్నాయి. అంటే ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్కి మధ్యన ఉన్న కమ్యూనికేషన్ ల్యాప్సెసే కానీ వేరే ఉద్దేశంతో ఎక్కడ నాకు కనబడతలేదు. అలాగే భోజనాలు కూడా ఏదైతే ఉందో కరెక్ట్గా మేము వచ్చే టైంకి అదే ఫుడ్ కూడా రావడం జరిగింది. దాన్ని టేస్ట్ కూడా చేయడం జరిగింది. కాంట్రాక్టర్ చెన్నై సైడ్ అనుకుంటా ఇంగో గట్టిగా వేశారు. ఏదేమైనా ఈ ప్రభుత్వం ప్రజల ఒక విశ్వాసంతో నమ్మకంతో అత్యధిక సీట్లతో గెలవడం జరిగింది. ఆ విశ్వాసం నమ్మకంతో ప్రజలైతే ఏదైతే ఓట్లు వేస్తున్నారో వాళ్ళందరినీ కూడా సంతృప్తి పరిచే కార్యక్రమాలు ఉంటాయి. మేడం దృష్టిలో పెట్టారు. మ్యాన్ పవర్ షార్టేజ్ అయితే చాలా తీవ్రంగా ఉంది. సిటీ మెషిన్ ఉంది కానీ సంబంధించే డాక్టర్స్ షార్టేజ్ ఉంది. ఇవన్నీ ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన నిర్ణయాలు. ఆరోగ్య మంత్రి గారు ఏదైతే ఉన్నారో సత్య గారికి కూడా ఫోన్ ఇక్కడి నుంచే చేశాం, హామీ ఇచ్చున్నారు. ఎమర్జెన్సీగా ఏది రిక్వైర్మెంట్ ఉందో తక్షణమే తీసుకురా, ఏం చేయాలన్న దాని మీద కూడా చర్చిద్దామని చెప్పి ఆయన చెప్పడం కూడా జరిగింది. ప్రతి అంశం పైన కూడా ఇక్కడి నుంచి క్షుణ్ణంగా చూస్తాం. ఈ హాస్పిటల్ చుట్టూ కూడా దిగువ మధ్యతరగతి వారు ఎక్కువ జీవించే ప్రాంతం. వారందరూ కూడా కార్పొరేట్ హాస్పిటల్ మొహాలు కూడా చూడలేరు. వచ్చిన వారందరికీ కూడా మెరుగైన వైద్యం అందిస్తూ, వచ్చిన వారు ఎక్కడా కూడా ఇబ్బందులు కలగకుండా, వచ్చిన వారు ఇక్కడ ఏది టెస్ట్ అనేది లేదు, మిషనరీ లేదనే మాట కూడా రాకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పడం. సిఎస్ఆర్ ఫండ్స్ కింద ఏపీ పేపర్ మిల్లు వాళ్ళని కూడా కొన్ని అడగాలని కూడా మేడం గారు అనుకున్నారు, తెలియచేశారు. డిపార్ట్మెంటల్గా ఏపీ పేపర్ మిల్కి వెళ్ళాల్సిన అర్జీ వెళ్తుంది. మేము కూడా సిఎస్ఆర్ ఫండ్స్ రూపాన ఏపీ పేపర్ మిల్ వారిని కూడా ఇక్కడికి తీసుకొచ్చి ఆ కార్యక్రమం చేసే బాధ్యత కూడా తీసుకుంటామని సూపరింటెండెంట్ గారు చెప్పడం జరిగింది. స్థానిక జేఎన్ రోడ్ జేకే గార్డెన్స్ నందు ఎమర్జెన్సీ డే కార్యక్రమం తూర్పుగోదావరి జిల్లా బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు బొమ్మల దత్తు అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు, అనపర్తి శాసనసభ్యులు నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి, ప్రధాన వక్తగా ఓలేటి సత్యనారాయణ, వివిధ కళాశాలల నుండి 500 మంది విద్యార్థులు మరియు పెద్ద ఎత్తున బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి తన అధికారాన్ని నిలుపుకోవడానికి ఎలాంటి రాజ్యాంగ విరుద్ధమైన పద్ధతులైనా అవలంబించే చరిత్ర ఉందనే విషయం ఇందిరాగాంధీ నిరంకుశత్వం 1975లో ఎమర్జెన్సీ సమయం దేశంలో ప్రతి ఒక్కరూ చూశారని, కాంగ్రెస్ మరియు దాని భాగస్వాముల కుట్రలు 1975లోనే కాకుండా ఈ రోజుకి ప్రజాస్వామ్యంకు ప్రమాదకరమని, అదేవిధంగా ప్రస్తుత రాజకీయ పరిస్థితుల విషయంలో కాంగ్రెస్ నాయకులు ఈవీఎంల విషయంలో నిరాధారణ ఆరోపణలు చేయడం ద్వారా ప్రజల్లో ప్రజా తీర్పు మీద ప్రశ్నలు లేవనెత్తడం, విపరీతమైన అల్పసంఖ్యాకుల బుజ్జగింపు రాజకీయాలు మరియు ఓటు బ్యాంకు విభజన వ్యూహాలే కాకుండా ఎన్నికల సమయంలో హింస మరియు ఓటర్లను భయకంపితులను చేయడం, రాజ్యాంగ విధానాలపై గౌరవం లేకుండా ప్రవర్తించడం కాంగ్రెస్ పార్టీ నైజమని, కాంగ్రెస్ కుటిల రాజకీయాలు ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని అన్నారు. అనపర్తి శాసనసభ్యులు నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ 1971 ఎన్నికల్లో అవినీతి వ్యవహారాల వలన ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదని, అలహాబాద్ హైకోర్టు ఆమె ఎన్నిక రద్దు చేసిందని, ఆ సమయంలో అధికారం చేజారనివ్వకుండా ఉండడం కోసం ఇందిరాగాంధీ జూన్ 25, 1975 నాటి అర్ధరాత్రి మంత్రి మండలికి ముందస్తు సమాచారం లేకుండా అత్యవసర పరిస్థితిని ప్రకటించేందుకు గాను రాష్ట్రపతిచే బలవంతంగా సంతకం చేయించి ఎమర్జెన్సీని విధించిన నిరంకుశత్వం కలిగిన ప్రధానిగా ఇందిరాగాంధీ చరిత్రలో నిలిచిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రేలంగి శ్రీదేవి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోడూరు లక్ష్మీనారాయణ, యనమల రంగారావు, కారుపటి వివేకానంద, కొరగంటి సతీష్,
వేతిరెడ్డి ఆదిత్య, కాలేపు సత్యసాయిరం, మరుకుర్తి కుమార్ యాదవ్, సుంకర భాలు, వీర వీరాంజనేయులు, గుర్రాల వెంకట్రావు, ఆకుల శ్రీధర్, మోడి సత్యబాబు, మద్దిపటి రజని, కొత్తపల్లి గీత, డాక్టర్ అనురాధ, కారుటూరి శ్రీనివాస్, పాతూరి రవిశంకర్, తంగెళ్ల శ్రీనివాస్, చాగంటి నరసింహరావు, పరిమి ఉమాదేవి, మోహిని, మీనాక్షి, పి బాబ్జీ, సిద్ధాని వెంకట్, ఆచారి, మోచి నరేంద్ర సింగ్, పైబోయిన సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాట దినం అనేది అనాదిగా భారతీయ జనతా పార్టీ ఏర్పడినప్పటి నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని 1980 నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. 1975లో ఎమర్జెన్సీని ప్రవేశపెట్టడం, ఇందిరాగాంధీ దేశంలో అన్ని రాజ్యాంగ వ్యవస్థల్ని, కోర్టు, పార్లమెంటు, పత్రికా రంగాన్ని పూర్తిగా అణిచివేస్తూ వార్తలు రాకుండా, వార్తలు రాస్తే కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాస్తున్న సందర్భంలో వాళ్ళ పత్రికలను కూడా బ్యాన్ చేసేటువంటి పరిస్థితి. అనేక దేశంలో ఉన్నటువంటి అనేక మంది రాజకీయ నాయకుల్ని జైల్లో పెట్టి 19 నెలలు జైల్లోనే మగ్గేటువంటి పరిస్థితిని, అలానే కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని అనేకమైన సార్లు సవరించడం, ఆర్టికల్ 42ని అనేకమైన సార్లు దుర్వినియోగం చేయడం, ఈ విధంగా ప్రజాస్వామ్యాన్ని చిన్నాభిన్నం చేసేటువంటి పరిస్థితిని జాతికి గుర్తు చేయాలి ప్రతి సంవత్సరం కూడా ఈరోజు అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వర్తించడం జరిగింది. ఇది దేశంలో ఉన్నటువంటి అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నారు. ఆ సందర్భంగా ఇక్కడ కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. పెద్ద ఎత్తున యువతను వ్యవసాయ రంగం వైపు మళ్లించేందుకు అవసరమైన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడానికి కసరత్తు చేస్తున్నట్లు ఐసీఏఆర్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ యుఎస్ గౌతమ్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, పాండిచ్చేరి పరిధిగా గల కృషి విజ్ఞాన కేంద్రాలు కేవీకే జోన్ 10వ వార్షిక జోనల్ సమీక్ష వర్క్షాప్ స్థానిక సిటీఆర్ఐలో సోమవారం ఉదయం ప్రారంభమైంది. 3 రోజుల పాటు జరిగే ఈ వర్క్షాప్కి హాజరైన డాక్టర్ గౌతమ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఇంకా ఎక్కువ మంది యువతను వ్యవసాయ రంగం వైపు ఆకర్షించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. దేశంలో 731 కేవీకేలు ఉన్నాయని, వీటికి కేంద్రం నుంచి వచ్చే నిధులను ఆధారం చేసుకుని వీటి ద్వారా ఎప్పటికప్పుడు నూతన పరిశోధనలు, మార్కెటింగ్, సాంకేతిక పరిజ్ఞానం, మేలైన వంగడాలు అందించడం వంటి కార్యక్రమాలు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. దేశంలోని 3 జోన్స్లో దాదాపు 8,000 హెక్టార్లలో ప్రయోగాత్మకంగా 300 డ్రోన్స్ ఉపయోగించి పురుగు మందులు జల్లడం వంటి పనులకు సంబంధించి ప్రదర్శన ఇచ్చినట్లు డాక్టర్ గౌతమ్ చెప్పారు. దీని వలన కార్మికుల ఛార్జీలు తగ్గడం, కాలం సద్వినియోగం అవ్వడం, మిగిలిన వ్యవసాయ ఖర్చులు కూడా తగ్గి మరింత లాభదాయకంగా వ్యవసాయం ఉంటుందని, తద్వారా యువత ఈ రంగం వైపు ఆకర్షితులవుతారని ఆయన అన్నారు. 10,000 బయో రీసోర్సెస్ యూనిట్స్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కొందరికి పొలం ఉంటుందని, మరికొందరికి పశువులు ఉంటాయని, మరికొందరికి ఫిషరీస్, ఇంకొందరికి కోళ్ల ఫారాలు ఉంటాయని, వీటన్నింటినీ కలిపి నిర్వహించేవారు కూడా ఉంటారని డాక్టర్ గౌతమ్ వివరిస్తూ ఎక్కువ ఆదాయం పొందడానికి బహుముఖంగా అన్నింటినీ ఎలా సమకూర్చుకోవాలో కూడా కేవీకే ద్వారా వివరించే ప్రయత్నం మరింత వేగవంతం చేయాలన్నారు. ఆంధ్రప్రదేశ్లో జిల్లాలు పెరిగిన నేపథ్యంలో అదనపు కేవీకేలు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మొత్తం మీద నాణ్యమైన ఉత్పత్తులు ఎక్కువ దిగుబడితో పొందేలా చూడాలన్నదే తమ ఉద్దేశమని అన్నారు. గత ఏడాది సాధించిన విజయాలు, ఎదురైన సమస్యలు చర్చించి భవిష్యత్ ప్రణాళికలు రూపొందించడానికి ఈ వార్షిక వర్క్షాప్ దోహదం చేస్తుందని డాక్టర్ గౌతమ్ సూచించారు. ఐసీఏఆర్ సిటీఆర్ఐ డైరెక్టర్ డాక్టర్ ఎం శేష్ మాధవ్, ఐసీఏఆర్ డైరెక్టర్ డాక్టర్ షేక్ అండ్ మీరా సమావేశంలో పాల్గొన్నారు. ఐసీఏఆర్ అగ్రికల్చర్ టెక్నాలజీ అప్లికేషన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అటారీ, హైదరాబాద్, వైఎస్ఆర్ హార్టికల్చరల్ యూనివర్సిటీ సంయుక్తంగా ఈ వర్క్షాప్ నిర్వహిస్తున్నాయి. Welcome to media persons, and as you know, Indian Council of Agriculture Research through Atari Agriculture Technology Application Research Institute and CTRI
ICRE shoot, we are organizing 3-day annual zonal workshop. In 3-day zonal workshop, Telangana, Andhra Pradesh, Tamil Nadu and Pondicherry. Total 72 Krishi Vigyan Kendra participating. And you know about the importance of the farmers. So we are planning for the how farmers income double and how farmers establish a business in the rural area, how we can develop capacity building program of the farmers, and how involve in the women's and rural youth in agriculture. So these are the agenda, and we finalize here for 1 year programs, and we also review the last year achievement. On the basis of last year achievement, we can recommend some new recommendation to the adopt in the new action plan. So this is a 3-day program, so where each KVK will present their status. క్లైమేట్ రెసిలియంట్ వెరైటీస్, హైబ్రిడ్స్, టెక్నాలజీస్, యాజమాన్య పద్ధతులు, సస్యరక్షణ చర్యలు ఏవైతే ఉన్నాయో వీటిలన్నిటికీ కేంద్ర ప్రభుత్వం తరపు నుండి కృషి విజ్ఞాన కేంద్రాలు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వల్నరబిలిటీని దృష్టిలో పెట్టుకొని ఏ యాజమాన్య పద్ధతులు, ఎటువంటి క్రాపింగ్ సిస్టమ్, ఫార్మింగ్ సిస్టమ్, టైపాలజీ అంటారు. కొంతమంది రైతుల దగ్గర ల్యాండ్ ఉండొచ్చు, యానిమల్ లేకపోవచ్చు. కొంతమంది రైతుల దగ్గర యానిమల్ ఉంటుంది, ల్యాండ్ ఉండకపోవచ్చు. ల్యాండ్, యానిమల్, ఫిషరీస్ ఉండొచ్చు కొంతమంది రైతుల దగ్గర, బ్యాక్ యార్డ్ పౌల్ట్రీ ఉండొచ్చు. ఇట్లా 4-5 టైపాలజీస్లో ఏ టైపాలజీకి అనుగుణంగా ఎటువంటి పద్ధతుల్ని అవలంబిస్తే ఈ క్లైమేట్ రెసిలియంట్ అగ్రికల్చర్ ఫార్మింగ్ని మనం ఎక్కువగా లాభదాయకంగా చేయవచ్చు అనేసి కూడా అసెస్మెంట్, టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేయటం జరుగుతుంది. సాంస్కృతిక రాజధాని రాజమహేంద్రవరంలో నృత్య అభినయ పోటీలు ఆదివారం రాత్రితో ముగిశాయి. శ్రీ రాధాకృష్ణ కళాక్షేత్ర, శ్రీ రాధాకృష్ణ ట్రస్ట్ ద్వారా అంతర్జాతీయ సంగీత పోటీలు, ప్రదర్శనలు 4 రోజుల పాటు రాజమహేంద్రవరం శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో నిర్వహించారు. నగరపాలక సంస్థ, గెయిల్ ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో ఈ కళా సమ్మేళనం జరిగింది. భరతనాట్యం, కూచిపూడి, ఆంధ్ర నాట్యం, గాత్రం, ఇన్స్ట్రుమెంట్స్ పోటీలలో 480 మంది కళాకారులు పాల్గొన్నారు. ఇందులో వివిధ విభాగాల్లో 48 మంది విజేతలుగా నిలిచారు. రోజు 100 మంది కళాకారులు తమ ప్రదర్శనలు ఇచ్చారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ కార్యక్రమాలు జరిగాయి. బెంగళూరు, చెన్నై, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మలేషియా, యుఎస్ నుంచి కళాకారులు హాజరయ్యారు. విజేతలకు బహుమతులు, సర్టిఫికేట్లను నిర్వాహకులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో శివస్వామి, రోషన్ గుప్తా, రాశి భలాసింగ్, కృష్ణ భగవాన్, రాజ్ కుమార్ వడియార్ తదితరులు పాల్గొన్నారు. రాధాకృష్ణ కళాక్షేత్ర నిర్వాహకుడు డాక్టర్ జి బద్రి నారాయణ మాట్లాడుతూ, కనుమరుగవుతున్న మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడడానికి నా వంతు కృషి చేస్తున్నాను. ఈ వేడుకల కోసం 1 నెల రోజుల ముందు నుంచి కళాకారులతో అభినయాలు చేయించాం. 150 మందితో 16,200 సార్లు 13 గంటల పాటు నిర్విరామంగా శ్రీ కనకధార స్తోత్రం నృత్యాభినయానికి రాధాకృష్ణ కళాక్షేత్ర విద్యార్థులతో పాటు జి ఉమశ్రీ, జి లక్ష్మీ దీపిక సహకారం అందించారు. నేటి తరం యువత భారతీయ శాస్త్రీయ నృత్యానికి బదులు డాన్స్ బేబీ డాన్స్ అంటూ చిందులు వేస్తున్నారు. ఇది ఫ్యాషన్ అనుకుంటున్నారు. శాస్త్రీయ నృత్యానికి ఉన్న విలువను నేటి తరం తెలుసుకోవాలి. యజ్ఞాన్ని వీక్షించడానికి గత 3 రోజులు బట్టి ప్రయత్నిస్తూ ఉన్నాను. ఇందాక సార్ చెప్పినట్టుగా ఇది చూడటానికి కూడా సుకృతం ఉండాలి. ఎందుకంటే ఇటువంటి కాలంలో, ఆధునిక కాలంలో అంతరించకపోతున్న కళాశాస్త్రాన్ని తట్టి పైకి లేపడం, ఉచితంగా అందరికీ నేర్పించి ప్రదర్శన చేస్తున్నప్పటికీ కూడా దాన్ని చూడటానికి ఆయన అన్నట్టుగా అర్హత అనేది ఉండాలి. కళ అనేది ఆయన అన్నారు మనశ్శాంతికి ఇచ్చేదని. నేనంటాను అది దైవ కళ. కళాశాస్త్రం అనేది భగవంతుడు మానవుడికి అందించిన శాస్త్రం. కొన్ని లక్షల పుస్తకాలు చదివితే అర్థం కానిది 1 గంటలో కళాశాస్త్రం ద్వారా మనసుగా అందించగలిగే శక్తి. ఎందుకంటే కేవలం కళాశాస్త్రం ద్వారానే సమస్త పురాణాలు, వేదముల యొక్క సారాన్ని కళాశాస్త్రం ద్వారా అందరికీ అందించడం అనేది చేయగలిగేది దివ్యమైన కళ. భగవంతుడి యొక్క కళది గంధర్వుల నుంచి అందించబడింది మానవ జాతికి. దీనిని దైవ కళగా చెప్తారు. ఇది ఒక యోగ రహస్యములతో కూడినది కళాశాస్త్రం అనేది. ఇందులో వేసిన భంగిమలు కానీ, ముద్రలు కానీ, ఆ చేసే నడవడు కానీ చేస్తూ ఉండగా క్రమంగా ఇందాక సార్ చెప్పినట్టుగా
భౌతిక దేహము, మనస్సు, బుద్ధిమయ లోకంలో ఉన్న అనారోగ్యము క్రమంగా పోతుంది. ఎవరికి ముందు కళని నేర్చుకుంటున్న స్టూడెంట్స్కి క్రమంగా హెల్త్ అనేది ఆటోమేటిక్గా రెస్టోర్ అవుతుంది. మీ మాస్టర్ గారు ఎంఆర్ఎల్ రావు గారు ఆయన ప్రవచనం ఉంది. ఆ ప్రవచనంలో ఇప్పుడు ఈయన చెప్పిన యాజిటీస్ పదాలన్నీ అక్కడ పడ్డాయి. అది మళ్ళీ 41 ఏళ్ళకి మళ్ళీ ఆయన ద్వారా మళ్ళీ మన నోటి ద్వారా వచ్చేది. ఎంత అద్భుతం అంటే నేను ఆయనకైతే చెప్పలేదు. ఈ పదాలు యాజిటీస్ పదాలు మీకు ఆడియో పెడితే యాజిటీస్ అన్నమాట వచ్చేస్తుంది. ఆ ప్రొనౌన్సియేషన్ కానీ అది కానీ మాస్టర్ గారు అలా మళ్ళీ కనబడ్డారు. ఎంఆర్ఎల్ గారు ఎందుకంటే మిహిరారి పత్రిక నడిచేది. నేను రాసినటువంటి బ్యాలెన్స్ అన్నింటినీ కూడా మాస్టర్ గారిని చూపించుకుని సార్ ఇలా ఉంది అంటే ఆయన వెంటనే ఇలా చేయరా, ఇది బాగుంటుంది, ఇది బాగుంటుంది. నక్షత్ర మాలికా చరిత్రం అని ఒక బ్యాలె రాశారు. నక్షత్రాలు వాటి స్వరూపాలు వాటి ఇది అని రాసినప్పుడు మాస్టర్ గారు చూసి ఇలా కాదు దీన్ని ఇలా మార్చుకో అని మొత్తం ఆయన గైడ్లైన్స్లోనే అద్భుతంగా 27, 28 రాసినప్పుడు ఆ రాసినటువంటి ప్రతి బ్యాలె కూడా మాస్టర్ గారు ఆశీస్సులతో వచ్చాయి. అంతటి మహానుభావుడు ఎలా మళ్ళీ మనం తెచ్చుకోవాలి అనే ఆలోచనలో వెతుకుతుంటే మా ప్రతిమ్న గారు అది యాజ్గా మిహిరా పత్రికలో ప్రింట్ కూడా అయిందండి. ఆ ప్రింట్ అయ్యి అలా వచ్చేది. తర్వాత వెతుకుగా మాకు మళ్ళీ మాస్టర్ గారి దగ్గర ఈ రాజమహేంద్రవరంలో ఇంతమంది తల్లిదండ్రులు వారి పిల్లలని కళామ తల్లులుగా తీర్చిదిద్దేందుకు అవకాశం వారికి ఇవ్వటం ఇదంతా కూడా నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. నేను గత 2 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాను. ఇది రాజమహేంద్రవరంలో నేను ఉండలేకపోతున్నాను, పుట్టలేకపోయానే అని బాధపడుతున్నాను యాక్చువల్గా. తర్వాత నేను ఇంకొక చిన్న విషయం చెప్పి తర్వాత నేను మన బద్రీనారాయణ గారు చెప్పిన విషయానికి వస్తాను. నేను అనుకుంటాను బహుశా మీరు 3 రోజుల నుంచి వచ్చిన వాళ్ళు అందరూ 3 రోజుల నుంచి ఇక్కడ ఉంటారు. మన భక్తులు చెప్పున్నారు, అందరికీ కూడా నమస్సులు, క్షమించాలి. వేదిక మీద పెద్దలందరికీ నమస్సమాన్యాలను తెలియజేసుకుంటూ ఈ పిల్లల్ని ఈ భరతనాట్యంలో ఈ నృత్యంలో ఇచ్చిన మీ అందరికీ కూడా శిరస్సు నుంచి వందనాలు చేసుకుంటూ ఒక చిన్న విషయం చెప్తాను. 3 రోజులుగా ఇక్కడ ఈ కార్యక్రమాల్లో మీరు ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. అందరూ ఆల్మోస్ట్ మన వక్తలు ఇంతకుముందు చెప్పారు. నేను ఇప్పుడు ఒక చిన్న విషయం దానికి జోడిస్తున్నాను. చాలామందికి ఇవాళ కవల పిల్లలు ఉంటుంటారు. ఎవరు? బీపీ, షుగర్. ఈ 3 రోజులు వచ్చిన వాడు రేపు చెక్ చేయించుకోండి, డెఫినెట్గా తక్కువ ఉంటుంది. ఇది మనకి కళనిచ్చిన ఒక ఆరోగ్యకరమైన ఒక ఇది మీరు చెక్ చేసుకోండి. తర్వాత ఇందాక చెప్పారు మన బద్రీనారాయణ గారు, ఆంధ్రప్రదేశ్ ఏ విధమైతే సాంస్కృతికపరమైన రాజధాని, అదేవిధంగా నార్త్లో జమ్మూ కాశ్మీర్ కూడా అంతటి గొప్ప ప్రాంతం. అక్కడ మన పూర్వీకులు చెప్తూ ఉండేవారు దేవతలు కూడా నడయాడారని. అటువంటి రాష్ట్రము యాక్చువల్గా నిన్న మొన్నటి వరకు కూడా గత 40 ఏళ్ళుగా కళాసమ్మేళనం పేరిట చేస్తున్న ఈ మహాయజ్ఞ దినదిన ప్రవర్ధమానమై విరిసిల్లాలని కోరుకుంటున్నాను. 10 మందికి ఉపయోగపడేలాగా ఎన్నో కళలు మనం చేస్తున్న విభిన్న కార్యక్రమాలు హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. మన సంస్కృతి సాంప్రదాయాలు కాపాడాలని సంకల్పానికి ఎప్పుడూ తోడ్పాటును అందిస్తా మా ఉదయ ఫైన్ ఆర్ట్స్ సంస్థ తరఫున నేను అందిస్తాను. కనకదార సూత్రం 108 సార్లు చేసిన 150 మంది చిన్నారులకు నా శుభాశీస్సులు. 4 రోజుల పాటు ఈ కాంపిటీషన్లో పాల్గొన్న కళాకారులందరికీ బహుమతి తీసుకుంటున్నటువంటి అందరికీ కూడా నా హృదయపూర్వక శుభాభినందనలు. రాధాకృష్ణ కళాక్షేత్రం చేస్తున్నటువంటి విశేష కృషికి 2025 ఉగాది రోజున రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి అత్యున్నతమైనటువంటి గౌరవ పురస్కారం కళారత్న ఇవ్వాలని, దానికి మన సాంస్కృతిక శాఖ కూడా ఇక్కడే ఉంది. అలాగే వాటితో మనకి కల్చరల్ యాక్టివిటీస్ ఏది కావాలన్నా కూడా రాజమండ్రిలో మన ఇక్కడ పర్యాటక శాఖ మంత్రి, సాంస్కృతిక శాఖ మంత్రి వర్యులు కందులు దుర్గేష్ గారు ఇక్కడే మన మధ్య ఇక్కడే ఉన్నారు. నాకు అత్యంత ఆత్మీయులు. నేను రాష్ట్ర ప్రభుత్వంలో నవ్యాంధ్రప్రదేశ్ ఆస్థాన శిల్పిగా ఎప్పటికీ కొనసాగుతున్నాను. ఇంకా వైకాపా వారు పిచ్చి పరాకాష్ఠకు వెళ్లిపోయిందని
రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మండిపడ్డారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. నేనే రాజు, నా సతీమణి రాణి, మిగిలిన వారంతా భటులు. నేను జీవించాల్సింది ప్యాలెస్లోనే అనే ఫోబియాలో జగన్ వ్యవహరించారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వైకాపా వారు నిర్మించిన భవనాలన్నీ ప్యాలెస్ మాదిరిగానే ఉన్నాయని అన్నారు. ప్రజా సొమ్ము ఎంతగా దోచేశారు అనేదానికి ఆ ప్యాలెస్లే నిదర్శనమని అన్నారు. అంత పెద్ద ప్యాలెస్లకు ఒక్కోదానికి 1000 రూపాయలు లీజా అంటూ ప్రశ్నించారు. వైకాపా వారు అడిగిన మాదిరిగానే తాము అడుగుతున్నాము. ఎవడబ్బ సొత్తని 1000 రూపాయల లీజుకు ఆ స్థలాలను తీసుకున్నారని ప్రశ్నించారు. దోచేసిన సొమ్ముతోనే ఆ ప్యాలెస్లను నిర్మించారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆరోపించారు. త్వరలోనే వైకాపా వారికి చాలా గట్టి దెబ్బలు తగులుతాయని హెచ్చరించారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భయపడి తన ప్యాలెస్ చుట్టూ ఇనుప రాడ్లతో పెద్ద పెద్ద గోడలు నిర్మించుకొని ఉన్నాడని, బయట నుంచి ఎవరైనా దాడి చేస్తారన్న భయంతోనే ఇనుప గోడ నిర్మించుకున్నాడని ఎద్దేవా చేశారు. వైకాపా వారు రాష్ట్ర వ్యాప్తంగా అనుమతులు లేకుండా నిర్మించిన ప్యాలెస్ లాంటి భవనాలను కూల్చబోమని, అనాథాశ్రమాలకో లేక ఏదైనా మంచి పనులతో వినియోగించడం జరుగుతుందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. వైకాపా వారి మాదిరిగా మాత్రం ద్వేషంతో ధ్వంసం చేయబోమని స్పష్టం చేశారు. తప్పకుండా వాటిని ఉపయోగించుకుంటామని అన్నారు. నిజంగానే వారి సొమ్ముతోనే వాటిని నిర్మించామని వైకాపా వారు చెబితే లెక్కలు చూపించాలని డిమాండ్ చేశారు. పెద్ద పరాకాష్ఠకి వెళ్ళిపోయింది. నేనే రాజు, నా ఆవిడి రాణి, వీళ్ళందరూ భటులు, నేను బతకాల్సింది ప్యాలెస్. ఆ పెద్ద ఫోబియాలో ఉండే ఎక్కడ చూసినా అన్ని ప్యాలెస్లాగే ఉన్నాయి. అంటే ఎంత డబ్బు దోచేశారనడానికి ఆ ప్యాలెస్లే నిదర్శనం. 1000 రూపాయలు లీజా అడుగుతూ ఉంటారు కదా, ఎవడబ్బా సొత్తు అని. మేము అడుగుతున్నాం, ఎవడబ్బా సొత్తు అని మీరు 1000 రూపాయలు తీసేసుకుంటారు? సరే కట్టారు, ఎంత అవినీతి చేయకపోతే అలాంటి ప్యాలెస్లు కడతారండి వాళ్ళు? ఎంత దోచేశారు ఈ రాష్ట్రాన్ని వైసీపీ వాళ్ళు. ఇంకా పెచ్చలోంచి బయటికి రాలా, ఇంకా మైకంలోనే ఉన్నారు. ఇంకా తగులుతాయి, దగ్గర చేసి ఇంకా చాలా తగులుతాయి. మధ్యలోని ఒకటి చాలా సీరియస్ ఇష్యూస్ ఉన్నాయి, దాంట్లో ఉన్న వాళ్ళందరూ బయటకు వస్తారు. రాజమండ్రి సిటీకే చూద్దాం, పార్కులు ఇష్టానుసారంగా కొన్ని కాంట్రాక్టర్స్ తోటి గత ప్రజాప్రతినిధి చేశాడు, అవి బయటకు వస్తాయి. అన్నీ బయటకు తీసుకొచ్చి వాళ్ళు ప్యాలెస్ అని ఒక భావన ఉంటూ గత ముఖ్యమంత్రి ఇల్లు చూశారు కదా, సలార్ మూవీలో గోడలు ఉంటాయి అంటే బయట నుంచి ఎవరు జనాలు లోపల రాకూడదని. ఆయనకి నిద్రలో కూడా ఎవరైనా వచ్చి దాడి చేసేస్తారేమో, గొడ్డలతో వేసేస్తారేమో అని భయం ఉన్నట్లుంది. ఆ గోడలు చూస్తే ఆశ్చర్యంగా ఉంది. మొన్న వెళ్ళి చూసాం, ఇది ఎవరు కూడా ఇంతలా కట్టుకోరు. అదంతా కూడా ఏంటంటే సెంట్రల్ జైల్లోనున్న మైకుల్లో ఉన్నారు కాబట్టి లేచేసరికి ఏంటి గోడలు పెద్దగా లేవా, ఫెన్సింగ్ లేదా, నా చుట్టూ ఒక 50 మంది లేరా అన్న భయంతో ఉన్నారు. పోతుంది ఆ భయం కూడా, దగ్గరలోనే పోతుంది. కట్టిన బిల్డింగ్ని వాళ్ళ మాదిరిగా అయితే ధ్వంసాలు అయితే చెయ్యం. అనాథాశ్రమాలకో లేకపోతే ఏదైనా పిల్లలు చూడని వారు ఎవరైతే ఉన్నారో అలా ఎవరికో ఒకరికి ఉపయోగపడే కార్యక్రమాలే, ఆ కార్యక్రమాలే చేస్తాం. కానీ దాన్ని వారి మాదిరిగా మాత్రం ద్వేషంతో విధ్వంసాలు చేసే కార్యక్రమం అయితే టీడీపీ చేయదు. తప్పకుండా అట్లా ఉపయోగించుకుంటారు. ఒకవేళ నిజంగా మా డబ్బుతో కట్టేమనే కానీ వైసీపీ వాళ్ళు చెప్తే అకౌంట్ చూపించమనండి, లెక్కలు తేల్చేస్తాం. రాజమండ్రి రూరల్ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో మల్లయ్యపేటలో గాంధీజీ పొట్టి శ్రీరాముల విగ్రహాల ఆవిష్కరణ ఘనంగా జరిగింది. మల్లయ్యపేట వాసవి క్లబ్ వారు డాన్ టు డస్క్ ప్రోగ్రాం నిమిత్తం మల్లయ్యపేట వాసవి క్లబ్ వారు నిర్వహించిన జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహం, అమరజీవి పొట్టి శ్రీరాముల విగ్రహాలను ఆవిష్కరించడం, పిల్లలకు బుక్స్, పెన్సిల్ కిట్ను పంచిపెట్టడం, వృద్ధులకు గొడుగులను పంచిపెట్టడం, కార్మికులకు టవల్స్, మాస్కులను పంచిపెట్టడం, కొత్తగా క్లబ్ సభ్యులను చేర్చుకోవడం, నేత్ర అవయవదానాన్ని ప్రోత్సహించడం, ఆర్యాపురం ఏబీ నాగేశ్వరరావు పార్కులో సిమెంట్ బెంచ్ని బహుకరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ గార్లపాటి శ్రీనివాసులు, ఎండూరి సీత మహాలక్ష్మి, విఎన్ చంద్రగుప్తా, బివి సూర్యనారాయణమూర్తి విచ్చేశారు. మల్లయ్యపేట వాసవి క్లబ్ ప్రెసిడెంట్ గార్లపాటి సూర్యనారాయణ, సెక్రటరీ సబ్బిశెట్టి రాంబాబు, ట్రెజరర్ చెక్క ఆదినారాయణ సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి క్లబ్ సభ్యులు, కాతేరు వైశ్య సంఘం సభ్యులు, ఆర్యాపురం వర్తక సంఘ సభ్యులు విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఇలాంటి ఆర్యవైశ్యులు అందరూ కలిసి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్లో భాగంగా 2000 క్లబ్స్తో 1,00,000 మంది సభ్యులతో ఎన్నో కార్యక్రమాలు ఆపదలో ఉన్న ఎంతో మందికి అవసరానికి ఆదుకునే విధంగా మన క్లబ్ ఎప్పుడూ ఉంటుంది. ఈ క్లబ్లోని ఎన్నో సర్వీస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నప్పటికీ కూడా సంవత్సరంలో ఒకసారి ఒక 2 రోజుల పాటు డాన్ టు డస్క్ అనే పేరుతో ఉదయాస్తమాన సేవలు అంటారండి. ఉదయం నుంచి రాత్రి వరకు సూర్యుడు ఉదయించిన దగ్గర నుంచి అస్తమించే వరకు కూడా మన సంస్థ ఎప్పుడు ఎవరికి ఏ అవసరం ఉన్నా ఆదుకుంటుంది అని నిరూపించుకోవడం కోసం అన్ని క్లబ్బులు ఒకే సమయంలో సేవలు చేయడం జరుగుతుంది. ఈ సేవల్లో అందరికీ ఒక రకం అవసరం ఉండదు, ఎన్నో రకాల అవసరాలు ఉంటాయి. అన్ని రకాల అవసరాలని దృష్టిలో పెట్టుకొని ఈ సంవత్సరం ఇంటర్నేషనల్ ఆఫీసర్స్ మనకి 7 రకాల సేవా కార్యక్రమాలని ప్రతిపాదించడం జరిగిందండి. ఎవరైతే ఈ 7 రకాల సేవా కార్యక్రమాలు చేస్తారో వారి దగ్గరికి ఇంటర్నేషనల్ నుంచి గతంలో గవర్నర్గా చేసినటువంటి ఒక ఆఫీసర్ని ఇన్ఛార్జిగా ముఖ్య అతిథిగా పంపిస్తారు. అలాగే ఈరోజు మనం ఈ ప్రోగ్రామ్స్ చేయడానికి ముఖ్య అతిథిగా మన గార్లపాటి శ్రీనివాస్ గారిని ఇన్వైట్ చేయడం జరిగింది. సార్ వచ్చి దగ్గరుండి అన్ని క్లబ్స్ తోటి కార్యక్రమాలు చేయిస్తున్నారు. ఈ క్లబ్లో కూడా కార్యక్రమం చేయించడానికి సార్ ఇచ్చేయడం జరిగిందండి. మన సార్ని డాన్ టు డస్క్ గురించి అందరికీ వివరంగా తెలియజేయాలని కోరుకుంటున్నాను. 215A రాజమండ్రి ఈరోజు ఈ మల్లాయపేట గ్రామమందు ఇక్కడ వాసవి క్లబ్ ఏర్పాటు చేశారు. అందులో భాగంగా ఈరోజు ఉదయాస్తమాన సేవా కార్యక్రమం అనగా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్లో 1997లో దీన్ని ఏర్పాటు చేశారు. సుమారు దాదాపు 28 సంవత్సరాల నుండి ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. ఇందులో భాగంగా ఈరోజు మన పేద ప్రజలకు అందరికీ కూడా సేవా కార్యక్రమం చేయడం ముఖ్య ఉద్దేశం. అందులో భాగంగా బ్లైండ్ స్ట్రిప్స్ అంటే గుడ్డివారికి చేతికర్రలు ఇవ్వడం, వీధి వ్యాపారస్తులు చేసుకునే వారికి గొడుగులు ఇవ్వడం కార్యక్రమం ఫస్ట్ కార్యక్రమం. రెండో కార్యక్రమం వచ్చేసి మన యొక్క అవయవ దానం చేయడానికి డోనర్ ఫామ్స్ ఇవ్వడం, అలాగే కంటి చూపు పోయిన వారికి కంటి ఆసుపత్రిలో కూడా దానం ఇవ్వడానికి కోసం ఐ క్యాంప్ కూడా ఏర్పాటు చేయడానికి దాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మూడో కార్యక్రమంలో మన పొట్టి శ్రీరాములు విగ్రహాలు కానీ గాంధీ విగ్రహాలు కానీ ఏర్పాటు చేయాలని చెప్పారు. అందులో ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అలాగే ఒక 10 మంది మెంబర్షిప్ కూడా పెంచడానికి కోసం, ఎందుకంటే మన వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్లో 2000 క్లబ్బుల్లో సుమారు ఈరోజు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. దాదాపు ఈ 2 రోజుల్లో ఒక 100 కోట్ల సర్వీస్ కార్యక్రమాలు అన్ని క్లబ్ల నుంచి చేయడం జరుగుతుంది. అందులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర మరియు మన దగ్గర తమిళనాడులో కూడా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. సుమారు 2000 క్లబ్బులతో 10,000 మందికి ఉపాధి అయ్యేటట్టుగా కార్యక్రమాలు చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ ఈ గ్రామంలో ఇక్కడ వాసవి క్లబ్ మల్లారెడ్డిపల్లిలో చేయడం జరుగుతుంది. అందుకు గాను వీళ్ళు చేస్తున్న దాన్ని గుర్తించి వీళ్ళకు మ్యాచింగ్ గ్రాంట్గా ఈరోజు ఒక 7,500 రూపాయల చెక్ను ఈ క్లబ్కు అందజేస్తుంది.
ప్రముఖ గాయకుడు, నటుడు, న్యాయవాది శ్రీపాద జిత్ మోహన్ మిత్రకు అలనాటి అద్భుత గాయకుడు ముఖేష్ పేరు మీద జీవిత సాఫల్య పురస్కారం లభించింది. రావు అండ్ రావు కళాపీఠం ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం గోకవరం బస్టాండ్ వద్ద ఉన్న జిత్ మోహన్ మిత్ర కళావేదికలో జరిగిన సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని నిర్వాహకులు అందజేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు పివిఎస్ కృష్ణారావు, సూరపురెడ్డి తాతారావు మాట్లాడుతూ 73 ఏళ్లుగా జిత్ మోహన్ మిత్ర నోట ముఖేష్ పాటలు వినిపిస్తున్నాయని, అలాంటి గొప్ప గాయకుడి పేరును జీవిత సాఫల్య పురస్కారాన్ని మరో అద్భుత గాయకుడు జిత్కు ఇవ్వడం సముచితంగా ఉందని అన్నారు. దొండపాటి సత్యంబాబు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథులుగా మాజీ ఎంపీలు ఉండవల్లి అరుణ్ కుమార్, జీవి హర్షకుమార్, ఆత్మీయ అతిథులుగా పివిఎస్ కృష్ణారావు, సూరపురెడ్డి తాతారావు, బి సీతారామారావు, కేశవ ప్రసాద్, వి జగపతిరావు, రవీంద్రనాథ్ గిరి పాల్గొనగా ముద్రగడ యేసుబాబు జ్యోతి ప్రజ్వలన చేశారు. నూజిల సూరిబాబు వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ సందర్భంగా జిత్ మోహన్ మిత్ర ఆర్కెస్ట్రా ఆధ్వర్యంలో జరిగిన సంగీత విభావరి శ్రోతలను ఉర్రూతలొగించింది. అరటి చెట్టు మందుకు పనికిరాదన్నది మా సామెత. ఎవడూళ్ళో వాడికి ఏమి పాపులారిటీ ఉండదు. దానికి చాలా విరుద్ధమైనటువంటి వ్యక్తి ఎవరంటే జిత్ మోహన్ మిత్ర. పర్లేదు ఈయన రాజమండ్రిలోనే పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్. బయట ఊర్లకు వెళ్తే ఈయన పెద్ద సింగర్. ఎందుకంటే తప్పదు. హిందీలో పాడేవాడు ఒకడే ఉన్నాడు ఆంధ్రప్రదేశ్లో. చాలామంది హిందీ పాటలు పాడేవాళ్ళు ఉన్నారు, బాగా పాడతారు. కానీ ఆ ప్రొనౌన్సియేషను హిందీ వాళ్ళు ఎలా పాడతారో అలా పాడగలిగినటువంటి వ్యక్తి జిత్ మోహన్ మిత్ర ఒకడే. దాంతో ఎక్కడికి వెళ్ళినా సరే జిత్తు అనేటప్పటికి హిందీ పాటలు అందరూ కిషోర్ కుమార్ పాటలు అనుకుంటారు. ఓసారి ఉన్నాను నేను, మహమ్మద్ రఫీ గారు చచ్చిపోయారని తెలియగానే కాస్మోపాలిటన్ క్లబ్లో ఒక ప్రోగ్రాం పెట్టాడు. మేము ఎక్కడో కోర్టులో ఏదో ఆడుకుంటున్నాం, బ్యాడ్మింటన్ ఏదో ఆడుతున్నాం. ఆ కాస్మోపాలిటన్ క్లబ్లోంచి దునియాకే రక్వాలే అని పాడుతుంటే మొత్తం దద్దరిల్లిపోయి పోలీస్ స్టేషన్లోకి అక్కడికి. మహమ్మద్ రఫీ పాటలు అంత బ్రహ్మాండంగా పాడగలిగేవాడు. సరే, ముఖేష్ పాటలు అయితే అతనికి చాలా సులువుగా పాడేయచ్చు, ఎందుకంటే అంత హై పిచ్ ఉండదు కాబట్టి. జిత్ మోహన్ మిత్ర గారికి మరి మా సీనియర్, మరి ఖచ్చితంగా రాజకీయంలో తనకలాగా తనకున్నంత పరిజ్ఞానం బహుశా ఆంధ్రప్రదేశ్లో ఎవరికి ఉండదేమో. ఒక సబ్జెక్ట్ని విశదీకరించడంలో కానీ చెప్పడంలో కానీ ఆయన గొప్ప మేధావి వర్గానికి సంబంధించిన వ్యక్తి అరుణ్ కుమార్ గారు. ఇంకపోతే మాకు దుర్గేష్ ఒకడే తక్కువయ్యాడు, అధికారంలోకి వెళ్ళాడు. చాలా సంతోషం మాకు. మేము వాస్తవాల విద్వాంసులు లాంటి వాళ్ళం. నేను కానీ, అరుణ్ కుమార్ గారు కానీ, దుర్గేష్ కానీ. జిత్ మోహన్ గారు మిత్ర గారు ఏ కార్యక్రమం పెట్టినా మేము ముగ్గురు ఖచ్చితంగా అటెండ్ అయ్యే పరిస్థితి. మేము నో అని చెప్పడానికి మాకు అసలు అర్హత అంటే లేదు. నో చెప్పే ఇది లేదు, అవకాశం కానీ ఏం లేదు. అటువంటి గొప్ప మనిషి జిత్ మోహన్ మిత్ర గారు. నేను మొన్న అద్భుతమైనటువంటి కార్యక్రమం 73 సంవత్సరాల క్రితం, అంటే 1951 సంవత్సరంలో తెలిసి తెలియని వయసులో ముఖేష్ గారు పాట పాడారు. చాలా మందికి తెలియదు ఆ విషయం. అది ఆవారా అనేటువంటి చిత్రం. ఎవడు పాడారో తెలియదు, ఏమిటో తెలియదు. అది రేడియోలో విన్నాం, బయట వినడంలో ఆవారా మ్యూజిక్ నోట్తో వాయిస్తాం. కానీ దేశమే తర్వాత భాష రాదు. ఇలా పాడుతుంటే ఇంట్లో బయటపడడానికి ఏంటంటే పిచ్చెక్కిందండి, ఆవారం ఏమిటండి. అలా ముఖేష్ గారి పాట 1951లో పిచ్చెక్కింది నాకు. ఎందుకో పాడారో నాకు తెలియదు, ఆయన ఎవరో తెలియదు, ఏ పాటో తెలియదు. 53 వచ్చేప్పటికల్లా శ్యామలా టాకీస్లో ఒక సినిమా రిలీజ్ అయింది, ప్రేమ లేఖలు.
ఆ సినిమా రాజ్ కపూర్ గారు నర్గిస్ గారు యాక్ట్ చేశారు. ఒరిజినల్గా హిందీలో ఆహ్ అనే సినిమా తీశారు వాళ్ళు. రాజ్ కపూర్ గారికి ఒక మంచి స్నేహితుడు తెలుగువాడు ఉండేట. ఆయన అన్నాడు, ఈ సినిమా తెలుగులో డబ్ చేసి చాలా బ్రహ్మాండంగా ఆడుతుందని చెప్పేట. 53లో తెలుగు ఒకటి ఆటో ఒకటి వదులుతున్నట. శంకర్ జయకిషన్ మ్యూజిక్ డైరెక్టర్స్, శంకర్ తెలుగువాడు. ఆయన చెప్పాట, రాజ్ సాబ్ ఈ తెలుగులో ఈ పాటని ఈ సినిమాని డబ్ చేయలేదు. ఆ సినిమా శ్యామదాస్ రిలీజ్ అయింది. 23 సార్లు చూసిన సినిమాని అందులో 11 పాటలు పాడేసేవాళ్ళు. వార్తలోని ముఖ్యాంశాలు మరోసారి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సినీ నిర్మాతల భేటీ. రాష్ట్రంలో చిత్ర పరిశ్రమ అభివృద్ధిపై చర్చ. త్వరలోనే సీఎం చంద్రబాబుకు సమస్యలను విన్నవిస్తామన్న అల్లు అరవింద్. రోగులకు మెరుగైన వైద్యం, అదే మా సంకల్పం. ప్రతి 15 రోజులకు ఆసుపత్రిని తనిఖీ చేస్తాం. దాతల సహకారంతో ఆసుపత్రిలో సౌకర్యాలు మెరుగుపరుస్తాం. సిబ్బందిని నియమించాలని మంత్రిని కోరాం. సానుకూలంగా స్పందించారు సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. కాంగ్రెస్ నిరంకుశ పాలనకు నిదర్శనం ఎమర్జెన్సీ. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.